ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదు. నీకు దండం రా నాయన. బ్రో ఏమనుకోకండి, ఇట్లా ఎక్కుతున్నాడు నీ పైన ఇక్కడ, ఇట్లా ఎక్కుతున్నాడు నీ పైన ఇక్కడ. మీకు అన్నా అన్నా పెద్ద ఋషికొండ ఎటువైపు? అటు సైడ్ అక్కడ ఋషికొండ వరకు వచ్చేదా? మీరు అటువైపేనా? వచ్చిండ. నాకు అది చూపించండి చాలు. హలో, ఎంత దూరం ఉంటుంది? పెద్ద ఋషికొండకి అయితే ఒక 2 km ఉంటుంది. 2 km ఉంటుంది. ఓకే, చెప్పా మళ్ళీ చేస్తానుండి. అయితే సీట్ బెల్ట్ పెట్టుకోరా. సరే. ఋషికొండ బోర్డు వరకు వెళ్ళాలా? సీట్ బెల్ట్ పెట్టుకోరా. పెద్ద ఋషికొండ వెళ్ళాలి. మీరు ఎక్కడి వరకు? నేను ఇక్కడ ఋషికొండ, అది చిన్న ఋషికొండ జంక్షన్ ఉంటుంది. మీరు ఋషికొండ అంటే పెద్ద బోర్డుకి బోర్డు వరకు వెళ్ళాలి. బీచ్ సైడేనా? బీచ్ సైడ్ వెళ్ళాలి. ఏం పేరు భయ్యా అనేది? వెంకటేష్. ఎక్కడ మీది? బోయిపల్లం. ఏం చేస్తుంటారు? కాలేజ్? గాయత్రి కాలేజ్. ఐ థింక్ రైట్ సైడ్లో ఉంటుందా? అదే గీతం బ్యాక్ గేట్. ఓకే, టీటీడీ పక్కన. టీటీడీ మీరు వైజాగ్ కాదు, వరంగల్, తెలంగాణ. మమ్మల్ని పని మీద వచ్చి బీచ్ సైడ్ రిసార్ట్ పెడదామని. మీరు ఋషికొండ బీచ్కి వెళ్ళాలనుకుంటున్నారు లేకపోతే పెద్ద ఋషికొండ వెళ్ళాలనుకుంటున్నారు? ఋషికొండ బీచ్ అక్కడ లేదు, ఆల్రెడీ అడిగాం, రెంట్ ఏం లేదు. ఋషికొండ బీచ్ దగ్గర పెద్ద ఋషికొండ దగ్గర పెట్టడానికి. ఓకే, ఐటీ సర్జ్ ఆపోజిట్ అని చెప్పారా? ఐటీ సర్జ్ ఐ థింక్ రామనాయుడు స్టూడియో ఎక్కడ? రామనాయుడు స్టూడియో అయితే ఇటు సైడ్ వెళ్ళాలి. రామనాయుడు స్టూడియో అయితే ఇటు సైడ్ వెళ్ళాలి. ఓకే, ఇటు సైడ్ అయితే ఆల్రెడీ బీచ్లు అన్నీ ఉన్నాయి. ఇటువైపు అవును, ఆల్రెడీ సర్చింగ్ చేసాం. ఇటువైపు చూస్తున్నాం, బట్ లొకేషన్ తెలియదు. తొట్లకొండ, గమ్మునుండవయ్యా. మా ఫ్రెండ్ బ్రో చనిపోయింది. అప్పుడు ఒక 7 months అవుతుంది. నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. బొట్టు ఇట్టు అందుకే పెట్టుకుంటా. హలో, ఆడు ఏంటంటే పీక్ తింటాడు నన్ను. చెప్పింది. ఇక గీతం సరే.
ఒకసారి ఇట్లానే నైట్ టైం వెళ్తుంటే బైక్లో నేను షాప్ దగ్గర దిగిపోయాను. మనవాడు లవర్ ఉంటాయి కదా, కలవడానికి వెళ్ళిండు చాలా స్పీడ్గా, స్కిడ్ అయ్యి స్పాట్ డెడ్. బాగా దోస్తులు అన్నమాట. నాకు కనిపిస్తుంటాడు. ఎక్కడ జరిగింది? వరంగల్ తెలంగాణ. డిస్టర్బ్ చేస్తుంటాడు అట్లా. మీ దగ్గర నిమ్మకాయ ఏమైనా ఉందా? అదే ఇంటికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయ ఏదైనా జోబులో పెట్టుకోండి. ఊరికే నిద్ర పట్టకుండా చేస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పానబ్బా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పానబ్బా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఆ మనిషి ఎవరో కూడా తెలియదు, వెనకాతల నుంచి దుబ్బేస్తున్నావు. నీకేమైనా చేస్తానా బ్యాక్ సైడ్ నుంచి? ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? ఒక్కసారి చెప్తే అర్థం కాదు. నీకు దండం రా నాయన. నన్ను ఎట్లా చూస్తారు చూడు ఇక్కడ. బ్రో ఏమనుకోకండి, ఇట్లా ఎక్కుతున్నాడు నీ పైన ఇక్కడ, మీకేమన్నా కనిపిస్తున్నాడా? చూడండి ఒకసారి, ఎందుకన్నా బెస్ట్ అటువైపు. సైడ్ ఏమైంది? ఇక్కడ ఆపండి, ఇక్కడ ఇదే పర్లేదు బ్రో, నాకు చూపించండి అది అక్కడ జంక్షన్. అదే ఎదురా సీట్ బెల్ట్. అసలు నువ్వు సైలెంట్గా ఉండాలబ్బా, ఇట్లా డిస్టర్బ్ చేయకు. భయపడకు బ్రో, ఏం చేయడు. ఈ సైడ్ కాబట్టి మీది కావాలంటే నిమ్మకాయ కొనేసి ఇస్తాను. ఇక్కడ ఆపండి. కావాలంటే నిమ్మకాయ కొనేసి ఇస్తాను. ఇక్కడ ఆపండి. అక్కడ జంక్షన్ దగ్గర ఇక్కడ ఆపండి. ఎక్కడ వెళ్ళిపోతాను? ఇది గీతం కదా, ఐ థింక్ ఇది గాయత్రి కాదు. నేను ఇలాగ వెళ్ళిపోతాను, మీరు ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఎలా? ఒకసారి సైడ్ కాదు. అది చెప్తే అర్థం కాదా? నచ్చా అంటావేంట్రా నాయనా? అది చెప్తే అర్థం కాదా? నచ్చా అంటావేంట్రా నాయనా? మనోడు అన్న, నీ పేరేం పేరంట? వెంకటేష్. వెంకటేష్ అంట. డోర్ తగులుతూ సైడ్ కాదు, గట్టిగా ఒకసారి డోర్ తీసి, ఇట్లా తీసి గట్టిగా, అట్లా కాదు వెయ్యి మళ్ళీ. ఈ సైడ్ మళ్ళీ నేను నడుచుకుని వెళ్ళాలి. ఒక నిమిషం బ్రో, ఆ టెన్షన్ వస్తుంది నాకు. నీతో వస్తా అంటుండు. ఎలా సైడ్ కాదు ఆపేస్తుండు. ఎలా సైడ్ కాదు. అరే స్వామి, ఆయన ఏపీ, మీది ఆంధ్రయే కదా, తెలంగాణ కాదు కదా? తెలంగాణ కాదు కదా? ఇగో బొట్టు గిట్టు పెట్టుకున్నాడు, ఆయనతో వెళ్ళడానికి కుదరదు ఆ జంక్షన్ లో. ఆ జంక్షన్ లో. ఇక్కడ ఆపాను సైడ్, నేను మళ్ళీ నడుచుకున్నాడు. బ్రో నన్ను ప్యాక్ నొక్కేస్తాడు బ్రో. మీరు కావాలంటున్నాడు. ప్యాక్ నొక్కేస్తాడు బ్రో. మీరు కావాలంటున్నాడు. రండి బ్రో. గుండెకాయ గడగడలు ఆడిపోయి మనోడికి.
బ్రో బ్రో ఇలా రండి చెప్పండి. నేను చేసిందంతా సరదా చేశాను, ఓకేనా? ఎక్కడ అక్కడ డ్రాప్ చేస్తాను. లేదు పర్లేదు, వెళ్ళిపోతాను. చూడండి ఇది కెమెరా, నేను ప్రాంక్స్ చేస్తుంటాను. కానీ నాకు చాలా భయం. ఓకే అక్కడ నాకు చాలా భయం. ఓకే అక్కడ నేను అటువైపు వెళ్తాను. గాయత్రి నాకు తెలుసు, నాది వైజాగే. దా డ్రాప్ చేస్తాను. ఎక్కెక్కు పర్లేదు, డ్రాప్ చేస్తాను రా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని చెప్దు. అదే నువ్వు ఒకసారి అలా మాట్లాడితే నాకు భయం వేసింది. ఏమనుకున్నావు? కొట్టించుకుంటున్నావు కదా. నిజమే వేసుకున్నావా? నిజం అనుకోరా మరి. యాక్చువల్లీ నేను ఏంటంటే తెలియని వెహికల్స్ ఎక్కకూడదని ఇలా ప్రాంకులు చేస్తుంటాను. మంది RRR ప్రాంక్స్ ఛానల్ ఉంది, న్యూగా స్టార్ట్ చేశాను. చూస్తే మీరు చెక్ చేస్తే వీడియోస్ ఉంటాయి. తెలియని వెహికల్ ఎక్కకూడదని, వెళ్తే ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళాలని. నువ్వు మామూలుగా అడ్రస్ అడిగావు కదా, అందుకనే నేను ఎక్కాను. అలానే ఎక్కించుకుంటారు. ఏదైనా చేస్తా అంటున్నా. ఇప్పుడు నా మనిషి ఎవరొకరు ఉండి నేను భయపెట్టి అన్ని తీసుకుంటే ఏం చేస్తావు? అదే మన కాన్సెప్ట్. సో ఇక్కడ చెప్పండి, ఎవరు వెహికల్ ఎక్కకూడదని, జస్ట్ ఆటోలో బస్సులో వెళ్ళండి అని చెప్పండి. ఇలా ఎవరు తెలియని వెహికల్ ఎక్కద్దు. ఏదైనా అవసరం అయితే కనుక ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి. ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. ఆల్రెడీ నేను ఇప్పుడు ఫేస్ చేసాను కూడా. నీకు భయం వేసిందా? భయం వేసే కదా మరి దిగిపోయాను. ఇంకా మీరు ఆపపోయినా ఇంకా రెడీ అయిపోయి తీసుకొని ఎట్లయినా దిగిపోవాలని. సబ్స్క్రైబ్ RRR ప్రాంక్స్ అని చెప్పండి. సబ్స్క్రైబ్ RRR ప్రాంక్స్. థ్యాంక్ యూ. అయితే భయపడ్డావు అనమాట. నాకు నవ్వు వచ్చేసి అదే చెప్తాను, బాబు ఇలా అయిందని. నాకు నవ్వు వచ్చేసింది కానీ మధ్యలో. నువ్వు బాటిల్తో కొడీసుకున్నావు కదా. అలా కొడితేనే కదా రియల్గా ఉంటుంది. అటు నుంచి వెళ్ళిపోతాను అంటున్నావు ఇంకా డైరెక్ట్. అందుకని మరి ఏదో చెప్పాలి కదా మరి నీకు. అప్పుడు అనవసరంగా ఎక్కాను అనుకున్నావా? నేను మా ఫ్రెండ్తో మాట్లాడితే ఇలా అయింది ఏంటి అనేసి చెప్తున్నాను తనకి. మీరంతా నిజంగా చెప్పారు కదా రిసార్ట్ అది ఇది అనేసి, ఆ ప్లానింగ్ లో ఉన్నారేమో. నేను నిజంగా ఇన్వాల్వ్ అయిపోయింది. ఇంకా మొత్తం ఒకసారి ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకున్నా. మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చారే. మామూలుగా డ్రాప్ చేసేస్తాను నేను ఎక్కించుకునే వాళ్ళని. ఎక్కడ అంటే మీకు చెప్పాలి కదా, మళ్ళీ జీవితాంతం నిజమే అనేసుకుంటారు. వాళ్ళు వదిలేసాను అనుకో ఇట్లా, మీరు మైండ్లో ఏమంటే ఇంక నిజం అనుకొని ఉండిపోతారు మైండ్లో. నేను చెప్తేనే మీకు తెలుస్తుంది కదా. కానీ కాన్సెప్ట్ అయితే మంచిదే ఎవరు అది. అంటే అబ్బాయిలకని కాకుండా ఇంకా ఎవరికైనా పెద్దవాళ్ళకి ఉన్నాయి, యూజ్ అవుతుంది. వీడియోస్ ఉన్నాయి చూడండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. వీడియో పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. జస్ట్ అవేర్నెస్ కోసం. ఓకే బాయ్. థ్యాంక్ యూ.